హాయ్ అండి, నేను మీ హరిత మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ఫ్రూట్స్. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈసారి ఇలా అన్నంతో పునుగులు వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి. చాలా తక్కువ అన్నంతో తక్కువ టైంలో మంచి టీ టైం స్నాక్ లాగా ఈ పునుగులు చేశారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు అన్నం తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మిగిలిన అన్నం తీసుకున్నాను. మీరు వేడి వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ కాస్త మెత్తగా ఉంది కాబట్టి నేను చేత్తోనే ఇలా గట్టిగా కలుపుకుంటున్నాను. మీరు మ్యాష్ చేసో లేక వాటర్ వేయకుండా లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా అన్నం మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు పులిసిన ఇడ్లీ పిండి వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా కలిపి చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపారంటే అన్నం ముద్దలు ముద్దలుగా లేకుండా పిండి బాగా కలుస్తుంది. ఇలా కలిపిన పిండిలో ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం తురుము, తరిగిన 1 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, తరిగిన కరివేపాకు, 1/4 స్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండా కలుపుకోవచ్చు. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే 2 లేదా 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు పునుగుల కోసం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేయాలి. 15 మినిట్స్ తర్వాత పిండి చూసారు కదా, చక్కగా నానిపోయింది. అలాగే ఆయిల్ వేడి అయిందో లేదో చూడాలంటే కొంచెం పిండిని ఇలా వేసుకున్నారంటే అది వెంటనే ఇలా పైకి తేలిపోవాలి. మనకి ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా స్లోగా వేసుకోవాలి. ఇలా కడాయికి సరిపోయినన్ని పునుగులు వేసుకొని కాసేపు వీటిని కదపకుండా అన్ని సెపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే పునుగులు అతుక్కోకుండా ఇలా విడివిడిగా వస్తాయి. మీరు తీసుకున్న కడాయిని అలాగే అందులో వేసిన ఆయిల్ క్వాంటిటీని బట్టి పునుగులు చిన్నవి లేదా పెద్దవి వేసుకోవచ్చు. కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ అన్ని పునుగులు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేశారంటే పునుగులు తినేటప్పుడు చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో పునుగులు వేసుకొని మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకోవాలి. జనరల్ గా అయితే ఇడ్లీ పిండిలోనే కాస్త బియ్య పిండి కలిపి పునుగులు వేస్తుంటారు. అలా బియ్య పిండితో కన్నా ఇలా డైరెక్ట్ గా అన్నంతోనే వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇలా సర్కిల్ మోషన్ లో తిప్పుతూ ఉంటే ఆయిల్ ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి పునుగులు ఫాస్ట్ గా కంప్లీట్ గా ఫ్రై అవుతాయి. ఇంతేనండి, కేవలం 1 కప్పు అన్నం, కొంచెం ఇడ్లీ పిండితో మంచి టేస్టీ చల్ల పునుగులు ఇంత ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. పైకి క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సూపర్ సాఫ్ట్ గా భలే టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు. అన్నంతో చేసిన ఈ చల్ల పునుగుల్ని మీకు నచ్చే చట్నీతో కానీ కారపొడితో కానీ టేస్ట్ చేశారంటే చిటికెలో తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి మరి. అందుకే లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. అన్నట్లు వీడియో నచ్చితే అదే చేత్తో వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.